కలుగుతుంది, మన జీవితాల్లో గొప్ప మార్పు కలుగుతుంది. వాక్యాన్ని ఎంత తక్కువగా వింటామో అంతగా మనం ఆత్మీయతలో బలపరచబడలేము. వాక్యము లేని చోటు దేవుడు ఎక్కడ ఉండడు. నాకు ప్రార్థన మాత్రం చాలు అంటే కాదు, వాక్యం కూడా ఉండాలి. వాక్యమే దేవుడై ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కాబట్టి వాక్యం కూడా మనకి చాలా అవసరం అన్నది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ సమయాన మనం లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదువుకుందాము. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 30వ వాక్యాన్ని మనము చదువుకుందాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతుల్లో చిక్కునెను. వారు అతని బట్టలను దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణాలతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెలుట తటస్థించెను. అతడు అతన్ని చూసి ప్రక్కకి పోయెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన ఈ మాటని మనం సున్నగా ధ్యానం చేద్దాం. నేను పెద్దగా ఏం చెప్పనులేండి, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. నేను ఒక మనుష్యుడు యెరూషలేం పట్టణాన్ని వదిలిపెట్టి యెరికో పట్టణానికి వెళుతున్నాడంట. ఆ మనిషి ఎవరు? యెరూషలేం పట్టణాన్ని ఎందుకు వదిలిపెట్టాడు, ఎందుకు యెరికోకి వెళ్తున్నాడు అన్నది మనం తెలుసుకోవాలి. యెరూషలేం పట్టణంలో కాపురం చేస్తున్న ఒక కాపురస్తుడు ఆ ఊళ్ళో వ్యాపారం చేసుకొని నెమ్మదిగా బతుక్కోకుండా, మనం కానీ యెరికో పట్టణానికి వెళ్ళామనుకో, అక్కడ మంచి వ్యాపారాలు ఉన్నాయి, చక్కగా వ్యాపారాలు కొనసాగుతున్నాయి, మన బిజినెస్ పెరుగుతుంది, లక్షల కొలది సంపాదించవచ్చు అట్లని చెప్పి యెరూషలేం పట్టణాన్ని వదిలిపెట్టి యెరికో పట్టణానికి వెళ్ళటం ప్రయత్నం చేశాడు. ప్రయత్నం ఏందండి, వెళ్ళిపోతున్నాడు అంతే. దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. లేఖనాల్లో రాయబడినట్లుగా ఒక మనిషి యెరూషలేం పట్టణాన్ని వదిలిపెట్టాడు. యెరూషలేం పట్టణం అనేది దేవుని సన్నిధి, దేవుని ఇల్లు, దేవుడు నివాసం చేసే ప్లేస్, దేవుడు ఆశీర్వదించిన పట్టణం. ఆ పట్టణములో దేవుని సన్నిధిలో ఉండకుండా అతను అలా వ్యాపారం చేయాలని లోక మమకారం మీద, లోక ఆశల ద్వారా యెరికో పట్టణానికి వెళుతున్నాడు. మరి ఈ రోజుల్లో మనం గమనిస్తే చాలా మంది ఇలాంటి వాళ్ళు మనకు అక్కడక్కడ కనపడుతూనే ఉంటారు. కొద్ది రోజులు ఏసై కావాలంటారు, కొద్ది రోజులు లోకం కావాలంటారు. ఏంటంటే రెండు బ్యాలెన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, రెండు బ్యాలెన్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. రెండిట్ని బ్యాలెన్స్ చేస్తారు. అట్ట లోకం కావాలి, అట్ట ఏసై కావాలి, ఏసై దయ కావాలి, లోకం కావాలి. రెండిట్ని బ్యాలెన్స్ చేసే బిడ్డలు కూడా ఉన్నారు నాకు తెలిసి. వాళ్ళకి రెండు కావాలి. మీరు గమనించండి, ఒక మనిషి యెరూషలేం పట్టణాన్ని వదిలిపెట్టి ఆయన యెరికోకి వెళ్తున్నాడు. ఎప్పుడే ఒక మనిషి దేవుణ్ణి వదులుకోకూడదు, దేవుణ్ణి వదిలిపెట్టేయకూడదు. అంటే యెరూషలేం అనేది దేవుని పట్టణం, ఆశీర్వదింపబడిన పట్టణం. ఆ పట్టణాన్ని మనం ఏం చేయకూడదు, వదిలేసుకోకూడదు. వదిలేసుకున్నామంటే మనకు జరిగే ఏమేం జరుగుతాయి అన్నది కింద ఉన్నాయి. మనకి ఏమేమి సమీపిస్తాయి, మనకి ఏమేమి వస్తాయి. మనం దేవుణ్ణి వదిలిపెట్టేస్తే, దేవుని సన్నిధిని వదిలిపెట్టేస్తే మనకి ఏమేమి వస్తాయి అన్నది అక్కడ చక్కగా రాయపడి ఉంది. కొద్దిగా ఎక్కువ దగ్గర వెళ్ళి ఓకే డన్. గమనించండి, మనము శ్రద్ధగా వినాల్సిన మాటలు ఇవన్నీ కూడా. అప్పుడు యెరూషలేం పట్టణాన్ని
ఒకరు వదిలేస్తున్నారంటేనే ఆత్మీయతల నుండి పూర్తిగా దిగజారిపోయారని అర్థమవుతుందండి. ఇప్పుడు మన చర్చికి ఎవరన్నా రాలేదురంటే అంటే ఒక వారమో 2 వారాలు రాకపోతే కాదు చెప్పేది, నిరంతరంగా రాకుండా అప్పుడప్పుడు కొన్ని రకమైన వేషాలు వేస్తారు కదండి. వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆశీర్వాదాలు వదిలిపెట్టి బొత్తిగా పడిపోయారా అని అర్థం. దానికి వాళ్ళకి ఎప్పుడో ఒకసారికిన ఈ పై నక్షత్రం వెలిగినట్టుగా ఎలగతారు. నమ్మేయకూడదు, అది ఆ నక్షత్రం తోక నక్షత్రం, అది కసేపు కనపడుతుంది. అది నిజమైన నక్షత్రం వచ్చి అలా గట్టిగా నిలబడుకొని ప్రకాశంగా వెలుగుతూ ఉంటుంది. బైబిల్లో మనకేం పేరంటే నక్షత్రాలని పేరు ఉంది, అందువల్ల చెప్పాను నేను మీకు. మనకు పేరుంది నక్షత్రాలని. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకరు దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారంటే అవి ఎంతో దుర్లష్టమైన కార్యాలు అవన్నీ. ఈ మనిషి ఏం చేశాడంటే యెరూషలేమును వదిలిపెట్టేసుకొని పెద్దగా ఏదో వ్యాపారం చేద్దామని, ఏదో సంపాదిద్దామని చాలామంది పెద్దోళ్ళు అంటారండి ఒక మాట, ఉన్నది పోగొట్టుకొని లేని వాటికి పోకులాడుతున్నాడు అంటారు. దాని అర్థం తెలుసా మీకండి? మనకున్న ఉద్యోగమే కానీ, మనకున్న కుటుంబమే కానీ, మనకు కలిగిన ఇళ్ళే కానీ, మనకు కలిగిన డబ్బే కానీ, మనకున్న వాటిని మనము దాంట్లోనే తృప్తి పొందకుండా ఉన్న వాటిని పోగొట్టుకొని లేని వాటి కొరకు మనం ఏం చేస్తామంట? ప్రయాసపడతామంట. మన దగ్గర ఏముందో, దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం ఏంటో, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఏంటో అయ్యిటి వరకు మనం ఆలోచన చేయకుండా లేని వాటి కొరకు మనం ఏం చేస్తాం? పోకులాడతామంట. పెద్దోళ్ళు అంటారు ఈ సామెత, ఉన్న వాటిని చూసుకోకుండా లేని వాటికి పోకులాడతారు వీడు, ఈ అమ్మాయి అంటారు. అప్పుడు లేని వాటి కొరకు మనం ఏం చేయకూడదు? పోకులాడకూడదు. దేవుని బిడ్డలారా, యెరూషలేము పట్టణం అనేది దేవుని ఇళ్ళు. ఆ ఇంట్లో మనం ఎల్లప్పుడూ నివాసం చేస్తూ ఉండాలి. దేవుని ఆశ్రయంలో మనము ఎల్లప్పుడూ గట్టిగా ఉంటూనే ఉండాలి. దేవుని ఆశ్రయాన్ని మనం ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. చాలామంది చర్చికి రాలేదు అంటేనే వాళ్ళ స్వభావాలు మనకు అర్థమవుతాయి. అపోస్తలుడైన పౌలు గారు మాకు చాలా నేర్పించాడు బైబిల్లో. ఓకే, ఎవరన్నా అన్య భాషలు మాట్లాడి లబని కొట్టిండ్రంటే నమ్మబాకనే ఉంది బైబిల్లో. ఓకే, ద లీజన్ ఏంట్రా, మన పెంటెకోస్ట్ చర్చ్లో మన పాస్టర్ గారు ఎట్లా అంటున్నారని, వారి క్రియలను బట్టి అది నిజమా లేదని మనకి బయట తేలతుంది. ఓకే, 54 వారాలు సంఘానికి వస్తూ ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ దేవుని సేవలో మెదులాడుతూ ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఆత్మ వచ్చిందంటే అది నిజం. ఓకే, ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు వస్తుందరా అంటే అది అబద్ధము, అది వెలుగుదూత, అది క్రియలు బాగలేవు. ద లీజన్, అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, ఒకడు ఆత్మ పొందుకున్నప్పుడు వాడు గాని ఇలా ప్రవర్తిస్తున్నాడంటే మీరు జాగ్రత్త, నమ్ముతారేమో, జాగ్రత్త. అట్లనే అపోస్తలుడైన పౌలు గారు చాలా విషయాలు నేర్పించాడు నాకు. ఆయన పత్రికలన్నీ చదివేటప్పుడు ఒక్కొక్క మనుషుల దగ్గర ఉంటున్న చిన్న ఆ బలహీనతల కోణాలన్నిటిని కూడా చక్కగా నేర్పించాడు ఆయన. నేను అనుకుంటాను బైబిల్లోనే కొరింథీ సంఘము పెద్దది, 1000 మంది విశ్వాసులు ఉన్నారు. కొరింథీ సంఘమా అంటాడు పోయి. అక్కడ ఏం చూశాడో అక్కడ నాకు తెలియదు, కానీ ఆయన చూసినట్లుగా అక్కడ ప్రసంగాలు చేస్తూ ఉంటాడు ఆయన. ద లీజన్, అపోస్తలుడైన పౌలు గారు అనేకమైన సంఘాలని కించపరచటానికో బలహీనపరచటానికో చేయలేదు. వాళ్ళని ఆ తప్పుల నుండి తప్పించి వారిని ఉజ్జీవపరిచి దేవునికి పాత్రులుగా నిలబెట్టాలనే దానికోసందా ఆయన అలాంటి ప్రసంగాలు చేశాడు. చెప్పలు కొట్టండి హల్లెలూయా. ఓకే, ఆయన ఏదో కించపరచాలి, వీళ్ళని బలహీనపరచాలని కాదు, వారిని ఎలాగన్నా దేవుని రాజ్యానికి వారసులుగా మార్చాలన్నదే ఆయన ఉద్దేశమై ఉండింది. అప్పుడు గమనించండి, ఇక్కడ ఒక మనిషి యెరూషలేముని దేవుని వద్దనుకునేసి అలాగ నేరుగా బయలుదేరి ఎరికోకపోతున్నాడు. ద లీజన్,
చాలామంది నేను నా జీవితాల్లో ఒక క్రొత్తైన అనుభవాలు నేను చూస్తున్నాను. చాలామంది దేవుణ్ణి ప్రారంభ దశలో నమ్ముకుంటారు. ప్రారంభ దశలో వాళ్ళు ఉత్సాహాలు ఎట్టుంటాయి అంటే పట్టజలనంతగా ఉంటాయి. రోజులు గడవంగా వారి దగ్గర ఉంటున్న ప్రతి క్రియలు తగ్గుతా వస్తాయి, బలహీనమవుతా వస్తాయి. ఏంటండి, రోజులు గడవంగా వారు ఇంకా ఉజ్జీవించబడి ఆత్మీయంగా బలపరచబడలే కానీ రోజులు గడవంగా చల్లారిపోతూ ఉంటారు, బలహీనులు అవుతానే ఉంటారు. ఇది నేను సొసైటీలో చాలా మల్టీ పీపుల్స్ దగ్గర నేను కనిపెట్టిన విషయం. ఇది చాలామంది దగ్గర నేను కనిపెట్టాను, చాలామంది దగ్గర నేను అది చూశాను. నేను ద రీజన్, మనం ఎప్పుడు కూడా దేవుని ఆశ్రయాన్ని మనం వదిలిపెట్టకూడదు. మన తల్లి ఎంత ప్రాముఖ్యమో, మన తండ్రి ఎంత ప్రాముఖ్యమో, దానికంటే మన సృష్టికర్త అయిన మన దేవుడు చాలా ప్రాముఖ్యం. ఆయన వదిలేయకూడదు ఏ సందర్భాన. మీరెవరన్నా చెప్పగలుగుతారా మాతో పాటు నిరంతరం వీళ్ళు ఉంటారని చెప్పగలుగుతారా అండి? మీరు ఎవరన్నా మీ గుండెలు ధైర్యం ఉంటే చెప్పగలుగుతారా? నా కూతురు నాతో ఉంటుంది, నా కొడుకు నాతో ఉంటాడు అని చెప్పగలుగుతారా? మీరు చెప్పలేరు, ఛాన్సే లేదు, మీకు అది అవకాశమే లేదు. గ్యారంటీకి చెప్పగలుగుతారా? చెప్పలేరు. మేము చాలా మందిని చూస్తున్నాం సొసైటీలో, చాలా మంది. అట్ల తర్వాత వీర ఎలా చేశారు అన్నదే మాకు ఆశ్చర్యం పుట్టింది. వీర విడిపోయారు, వీర ఇలాగైంది, వీరి దగ్గర ఇది జరిగింది. ఎంత అన్యోన్యమైన సహవాసం ఉండింది వీళ్ళకి. మరి వీళ్ళు ఎలా చేశారు అంటే, ఎవరైనా మనల్ని వదిలిపెట్టి పోతారే, అయితే యేసయ్య మాత్రం మనం వదులుకోకూడదు. ఎందుకంటే ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కానీ కాడు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, అప్పుడు మీరు గమనించాలి, అతను క్రిందకి దిగిపోతున్నాడని ఉంది వాక్యంలో. తమిళ్లో అప్పుడు పోட்டிருக்கమ్మా படிங்க, తమిళ్లో எப்படி పోட்டிருக்கு? 30. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు. తమిళ్లో ఎట్టుందమ్మా? ఓకే, డన్. అప్పుడు తమిళ్లో లేదు. ఒక మనిషి యెరూషలేము నుండి యెరికోకి దిగిపోతున్నాడు. యెషయా రాసిన గ్రంథం 53:6. యెషయా రాసిన గ్రంథం 53:6. త్వరగా చదవండి. యెషయా రాసిన గ్రంథం యెషయా 53:6 వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలిగేను, యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపేను. చాలు. ఇక్కడ దారి తప్పినోళ్ళుగా ఏం చేస్తారంటే కిందకి దిగిపోతుంటారు. దారి తప్పినోళ్ళు ఎవరు? తప్పినోళ్ళు, దారి తప్పినోళ్ళు. అక్కడ రాయపడి ఉంది వాక్యంలో, మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవను తొలిగేను. మన ఇష్టమైన త్రోవలేక మనం వెళ్ళొద్దా? మనం దారి తప్పేది. దేవుని వదిలిపెట్టేసి, దేవుని సన్నిధిని వదిలిపెట్టేసి, దేవుని మందిరాన్ని వదిలిపెట్టేసి మనకిష్టమైన వాటిని మనం చేస్తాం తెలుసా? అప్పుడు దారి తప్పుతాం. మనం ఇష్టమైన వాటిని మనం చేసేటప్పుడు మనం దారి తప్పిపోయేస్తాం. బాగా గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ యెరూషలేం నుండి యెరికో పట్టణానికి దిగిపోతున్నాడు అంటే పై ఎత్తుల నుంచి కింద భాగానికి దిగిపోతున్నాడంట. బాగినాల అందరు ఏంటున్నారు? నన్ను చూడండి, ఇంకా నా ముఖం చూడండి. మీరు ఏంటుండ్రో నాకు అర్థం కావట్లేదు. నేనేమో ఒక్కొక్క మాటను లోతుగా చెప్తున్నా. ఓకే,
మీరేమో పెడజోవుని పెట్టినట్టుగా ఉంటారు. నన్ను చూడండి, నన్ను చూడండి. ఇక నేను అందువల్ల మీకు రెఫరెన్స్ లేని అంటున్నాను. నేను బోల్డ్ అని రాసి ఉండే ఇక్కడ. ఒక్కరు చదవండి బైబిల్ చదివాలి, మిగతా వాళ్ళందరూ వినండి, శ్రద్ధగా వినండి. దిగి వెళుతున్నాడంట, దిగిపోతున్నాడంట. మన జీవితంలో మనం దిగిపోయే అలవాట్లు ఉండకూడదు. దిగిపోయే అలవాట్లు ఏంటి పాస్టర్ గారు ఏంటి చెప్తున్నారు అంటారేమో. మనం దిగిపోయే అలవాట్లు మన దగ్గర ఉండకూడదు. మన విశ్వాసంలో మనం కిందకి దిగిపోకూడదు. మన భక్తిలో కిందకి దిగిపోకూడదు. మనం పొందుకున్న కృపావరములో కిందకి దిగిపోకూడదు. మనం దేవుని దగ్గర సంపాదించిన ప్రతి ఆశీర్వాదాల్లో కిందకి దిగిపోకూడదు. అప్పుడు దేవుని దగ్గర ఉంటున్న విశ్వాసము, భక్తి, ప్రేమ, అనురాగాలన్నీ కూడా మనలో తగ్గుతున్నాయి. అంటే మనం దిగిపోయాం, మన కిందకి దిగేశాం. దేవుడు మనకిచ్చిన ఆత్మీయతలో మనము దిగజారిపోయినామంటే మనం కిందకి దిగేసినాం. వాడు దిగిపోయాడంట. యెరూషలేం పట్టణాన్ని వదిలిపెట్టి కిందకి దిగిపోయాడంట. ద రీజన్, మన జీవితంలో మనం దేవుడి దగ్గర పొందుకున్న ఏ ఒక్క ఆశీర్వాదం కూడా మనం దిగిపోకుండా చూసుకోవాలి. అది పోగొట్టుకోకూడదు, అది దిగిపోనీయకూడదు. నీ విశ్వాసం దిగజారిపోకూడదు. నీ విశ్వాసం, నీ భక్తి, నువ్వు దేవుని దగ్గర ఉంటున్న ప్రేమ, దేవుని నీకు ఇచ్చిన కృపావరాళ్ళు ఎన్ని ఉంటాయి మీ దగ్గర? ఒక్కొక్క కృపావరాలు ఉన్నాయి. ఆ టాలెంట్, దేవుడిచ్చిన అనురాగాలు, దేవుడిచ్చిన ప్రతి అనుగ్రహాన్ని నువ్వు ఎక్కడ కూడా పోగొట్టుకోకూడదు. దిగిపోవటం అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పోగొట్టుకుంటుండవు అని అర్థం. ఇంతకుముందు బాగా బైబిల్ చదివేవాడిని, ఇప్పుడు చదివేదిలా దిగిపోయినావు. ఇంతకుముందు నాకు మంచి విశ్వాసం ఉండేది, ఇప్పుడు లేదు, దిగిపోయేసినావు. ఇంతకుముందు అయితే నేను బాగా ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు చేసేదిలే, దిగిపోయినావు. నువ్వు ఎక్కడ కూడా దేవుడిచ్చిన ఆత్మీయతని కిందకి దిగజార్చుకోకుండా నువ్వు గట్టిగా నిలబడుకునే బిడ్డగా కనపడాలా. అందువల్లే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు నేను తుదముట్టించి తిని, నా విశ్వాసం చెప్పండి నా విశ్వాసాన్ని పోగొట్టుకున్నాను అన్నాడా? నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని. కాపాడుకునేది కూడా ఒక పెద్ద ఆశీర్వాదం. పోగొట్టుకునేది కాదు పెద్ద గొప్ప విషయాలు, కాపాడుకునేదే గొప్ప విషయం. దేవుని సన్నిధిలో కాపాడుకోవాలి మనం ప్రతిదీ. దేవుడు నాకు ఇచ్చిన ప్రతి స్వాస్థ్యాన్ని నేను కాపాడాలి. దేవుడు నాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని నేను కాపాడుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన ప్రతి కృపావరాన్ని మనం కాపాడుకోవాలి. ఎంతమంది కాపాడుకుంటున్నాం? మీరు ఆలోచన చేయండి, ఎంతమంది మనం కాపాడుకుంటున్నాం? మనం దారి తప్పినమంటే అన్నీ పోతాయి, అన్నీ పోతాయి. మనం దారి తప్పకూడదు, మనం కిందకి దిగజారిపోకూడదు. మన ఆత్మీయతల నుంచి మనం దిగజారిపోయినామంటే పోగొట్టుకుంటాం అన్నిటిని. అలా పోగొట్టుకోకుండా జాగ్రత్తగా మనం కలిగిన వాళ్ళమై ఉండాలి. మన దారి తప్పినమంటే అన్నీ దిగజారిపోయేస్తాయి. అందువల్ల జాగ్రత్తగా విశ్వాసాన్ని ఏం చేయాలి? మనం గట్టిగా కాపాడుకోవాలి. ఎంతమంది కాపాడుకుంటుండ్రు? ఏంటంటే ఏదన్నా డబ్బులు చూస్తే, ఎవరన్నా ఏదన్నా పిలిస్తే, ఎవరన్నా ఎక్కడికన్నా రమ్మంటే అప్పుడే పోయేస్తుంది నీ భక్తి, నీ విశ్వాసం. ఏంటంటే అప్పుడే పోతుంది నీకు అన్నీ. అప్పుడే దేవుడు వద్దనుకుంటున్నాను, అప్పుడే దేవుడు అవసరం లేదనుకుంటున్నాను. నీ విశ్వాసాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా అవసరం కూడా అది నీకు. నువ్వు దిగజారిపోతున్నావంటే నీ దగ్గర ఏదో ఒక చిన్న బలహీనత 100% ఉందని అర్థం. అది లేకుండా నువ్వు జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. ఓకే, ఇందాక చెప్పిన నేను ఎరికో అంటే ఏంది అన్నది కూడా తెలిసి పెట్టుకోండి మీరు. ఓకే, యెహోషువ రాసిన గ్రంథం 6వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదవండి. జోషువ 6
17. ఈ పట్టణములో మరి దేనినైనను నున్నదో యావత్తును యెహోవా వలన శపించబడెను. రహాబు ఆ వేశ్యయు పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ పట్టణపు వారందరూ మాత్రమే బ్రతుకుదురు. ఇక్కడ 18 చదవండి. 18 శపించబడిన దానిలో నుండి. ఓకే, కరెక్ట్గా అక్కడ లేదు. 26 చదవండి. 26. ఆ కాలమున యెహోషువ జనుల చేత వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణంలో కట్టించు పూనుకొనునో వాడు శాపగ్రస్తుడు, యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. చాలు. యెరికో పట్టణం అనేది ఇల్లు కూడా అక్కడ ఏం చేయకూడదంట. హలో, ఇంకంతే, ఇంకా పెట్టేయాలి అక్కడ ఇల్లు కూడా. ఇల్లే కట్టబాకంటే వ్యాపారం ఎందుకు పోతున్నాడు వీడు? ద లీజన్. నా వైపు చూడండి, అప్పుడే వాక్యం మీకు అర్థమవుతుంది. ఒరే, ఇల్లే కట్టుకోకూడదు, కాపురం చేయకూడదని దేవుడు అంటే వ్యాపారం ఎట్ట చేసేదానికి పోతావు ఆ ప్లేస్కి? అప్పుడు యెరికో పట్టణము శపించబడింది, శాపగ్రస్తమైంది. యెరూషలేం పట్టణము దేవుణ్ణి ఆశీర్వాదమైన పట్టణం. ఆ పట్టణాన్ని వదిలిపెట్టి యెరికో పట్టణానికి దిగజారిపోతున్నాడు. అంటే ఏం తెలుసా? ఎక్కువ డబ్బు సంపాదించాలి, సుఖభోగంగా ఉండాలి, గొప్ప పేరును సంపాదించాలి, నా కుటుంబంలో నేనే గొప్పగా కనపడాలి అనే దానికోసం దేవుడే వద్దురా అనుకొని పోతున్నాడు. లీజన్. మనలో అలాంటి వాళ్ళం ఎంతమంది ఉన్నాం? చాలా మందికి విశ్వాసం లేదండి. నాకు తెలిసి ఏలియాని కాకులు పోషించాయి, మనల్ని పోసిడా అన్న నమ్మకం లేదు చాలా మందికి. పని పోతే కష్టమయ్యా, ఆదివారం పనికి పోవాలా? ఏది ఆదివారం డ్యూటీకి పోవాలి. చాలా మందికి ఆ నమ్మకం. నేను ఏమంటున్నానంటే, ఉదయం వెళ్ళిందే సాయంత్రం ఈవినింగ్ సర్వీస్ కన్నా అటెండ్ అవ్వచ్చు. ప్రార్థన ఉంది కదా, 2 సర్వీసులు ఉన్నాయి. ఆదివారం 2 ఆరాధనలు ఉంటాయి. ఎప్పుడైనా ఒక్కసారి ఆదివారం ఆరాధనలు ఉండవు, ఎప్పుడన్నా ఒక్కసారి కట్ అవుతుంది. అది మార్నింగ్ వచ్చే వాళ్ళకి தான் తెలుసు ఆ విషయం, ఈవినింగ్ వచ్చే వాళ్ళకి తెలియదు. మార్నింగ్లో అనౌన్స్మెంట్లో చెప్తాం, ఈవినింగ్ లేదని. ఓకే, బాగా గమనించండి. అప్పుడు ఏలియాని కాకుల ద్వారా పోషించిన దేవుడు, సారిఫాతి విధవరాల్ని పోషించిన దేవుడు, 5 రొట్టెలు 2 చేపలు పెట్టి 5,000 మందిని పోషించిన దేవుడు, ఇజ్రాయేలుని 40 సంవత్సరాలు మన్నాను కురిపించి వాళ్ళని పోషించిన దేవుడు నన్ను బోసీడా అన్న నమ్మకం చాలా మందికి లేదు. ఊరికి బైబిల్ పట్టుకొని చర్చకు వస్తున్నాం అంతేగాని విశ్వాసము కలిగిన ఆ క్రియ మనకి కనపడటం లేదు. విశ్వాసం కలిగిన క్రియ మాకు కనబడటం లేదు. దేవుని బిడ్డలారా, మీ ముందు నిలబడుకుంటున్న నేను, ప్రతి ఆకలి నాకు తెలుసు. నేను పాసిపోయిన అన్నం కూడా తిని ఉండా. నేను పాసిపోయిన అన్నం. ఓకే, ఆకలికి సేవలో ఉన్నాను, పాసిపోయిన అన్నం తింటున్నాను. దేవుని సేవ చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చెప్తున్నాను, పాసిపోయిన అన్నం తింటున్నా. ఏ ఒక్కరోజు కూడా నా యేసయ్య నాకు అన్నం పెట్టాడని నేను సనుక్కోలేదు. నేను ఆ రోజు తినబట్టి ఈరోజు లక్షణంగా తింటున్నా. ఆమేన్ చెప్పాలి. మీకు పరాపణగా ఉందా? ఆమేన్ చెప్పండి. ఆమేన్. ద లీజన్ మనం బాగా గమనించాలి. ఒక రోజుల్లో మనం ఏ కష్టాలైతే అనుభవించామో ఆ కష్టాన్ని ఆశీర్వాదకరంగా మనకు మార్చిచ్చే దేవుడు మన దేవుడు. ఆ కృపని మనకిచ్చేవాడు.
ఆ అనుగ్రహాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. అప్పుడు వాక్యంలో రాయపడినట్లుగా ఆ సందర్భాల్లో కూడా నా విశ్వాసాన్ని, నా భక్తిని నేను పోగొట్టుకోలే. ఎప్పుడు ఎవరి కోసం వదిలేలా. మా నాయన నన్ను పలు రకాలుగా అడిగాడు. మా అమ్మ ఒక పక్క సనుక్కుంటుంది, మా ఇంట్లో సహోదరులు ఒక పక్క అనుకుంటున్నారు, ఏం చేయబోతాడని, వీడు ఎట్లా అయిపోతున్నాడు అనేసి, ఏం చేయబోతున్నాడు అని. గొప్పగా చెప్పకూడదు, సిటీలో అందరు పాస్టర్కి నాకు తెలుసు. పాస్టర్ పాల్ డెనియల్ గారు అంటేనే ఒక ఘనత ఉంది, ఒక మర్యాద ఉంది, ఒక గౌరవం ఉంది సిటీలో అందరు పాస్టర్ల మధ్యలో. అది తెలుగు పాస్టర్లు, తమిళ పాస్టర్లు అనుకునేవారు. మళ్ళా ఓన్లీ తెలుగు పాస్టర్స్. సిటీలో మొత్తం తెలుసు పాస్టర్ పాల్ డెనియల్ గారు, కోరికపేట. ఏ ఒక్క పాస్టర్ కూడా నాకు తెలీదు పాల్ డెనియల్ అని చెప్పేదానికి అవకాశం లే. చాలామంది పాస్టర్లు చాలామందికి ఇంకా తెలియదు. అయితే నేను మాత్రం స్ప్రెడ్ అయిపోయినాను. ఇదంతా దేవుడు చేసిన పని, ఇవన్నీ దేవుడు అనుగ్రహించిన కార్యం ఇవన్నీ. ఓకే, నా ద్వారా మదన్ ఫేమస్ అయ్యిండు. అయ్యా మీ సంఘానికి ఒక పిల్లోడు వస్తాడు పాస్టర్ అంటే అన్నాడు. నలుపుగా ఉంటాడు అయ్యా. అట్లని చాలామంది పాస్టర్లు అడిగేది నీ విను నన్ను చూడాలా. అవునవునవును మన సంఘానికి వస్తున్నారు అని చెప్పేవాడిని. అప్పుడు మన ద్వారా మన ఘనత మరొకరికి అట్నే ప్రాగుతా అది పోతా ఉంటుంది. యేసయ్య ద్వారా శిష్యులకు ఆ ఘనత వచ్చింది. ఆయన ద్వారా అట్నే సేవకులైన మనకి ప్రారంభించబడతా వచ్చినాయి అవి. అప్పుడు చూడండి, ఎప్పటికే మనము మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది, దేవుడు మనల్ని ఎక్కడ తక్కువ చేయడు, ఎక్కువ ఎప్పుడు కూడా మనల్ని. అంటే ఒక రోజుల్లో మనం కష్టపడినా ఆ కష్టానికి ఫలితం ఒక రోజున మనం అనుభవించడానికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ సమయం వరకు మనం ఏం చేయాలా? గట్టిగా కాసుకొని కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఓకే, దేవుని సన్నిధిలో ఉండాలి. మీకు అందరికీ విలియం కేరీ గారు తెలుసా? విలియం కేరీ, మిషనరీ విలియం కేరీ. ఆయన 20 సంవత్సరాలుగా సేవ చేస్తే ఒక్క ఆత్మను రక్షించాడంట. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు? నేను చదివే ఈ బైబిల్ విలియం కేరీ రాసిండు. హిందీ, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ చేసింది ఎవరంటే విలియం కేరీ బైబిల్ అని. అంత గొప్ప దైవజనుడు. 20 ఏండ్లు పరిచర్య చేస్తే ఒక్క ఆత్మ రక్షింపబడారంట. ఆయన వచ్చిన దినాల్లో ఈ ఆసియా ఖండంలో అంత కఠినమైన మనుషులంట. ఆయన వచ్చి ఎన్ని మార్పులు తెచ్చాడు తెలుసా? మీకు తెలియదు ఇవన్నీ. ఏదో మీరు ఇక్కడ కూర్చొని ఉంటారు, ఆయన వేసిన ఆశీర్వాదాల్లో మీరు అందరూ అనుభవిస్తున్నారు. బ్యాంక్ని సృష్టించింది ఆయన. బ్యాంక్ని మీరు ఇప్పుడు SBI, HDFC అంటున్నారు కదా, ఆ బ్యాంక్ని సృష్టించిన వాడు ఎవడు తెలుసా? ద విలియం కేరీ. పోస్ట్ ఆఫీస్ని సృష్టించింది ఎవరు తెలుసా? విలియం కేరీ. స్త్రీలకి కాలేజీని సృష్టించింది ఎవరు తెలుసా? విలియం కేరీ. ఒక రోజుల్లో భర్త చనిపోతే భార్యను కూడా సర్వయాగం చేయాలని తీసుకెళ్ళి నిప్పులో భార్యను కూడా ప్రాణంతో తగలబెట్టిన బుద్ధి తక్కువైన ఇండియాలో మార్పు తెచ్చినవాడు. మూర్ఖుల మధ్యలో మార్పు తెచ్చినవాడు విలియం కేరీ. భార్యను కూడా సర్వాంగ యాగముగా బలిగా అర్పించే వాళ్ళు ఈ ఇండియాలో ఉండేవాళ్ళు. భర్త చచ్చిపోతే భార్యను కూడా తగలబెట్టాలా? చరిత్ర ఎత్తి చదువుకోండి మీరు, ఇండియా గురించి చరిత్రని. దాన్ని మార్చిన వాడు ఎవరు తెలుసా? విలియం కేరీ. ఒక క్రైస్తవుడు, బైబిల్ చదువుతున్న ఒక వ్యక్తి ఆ కల్చర్ని మార్చి పడేసేసాడు. ఇట్లా ఆయన సాధించింది ఒకటి కాదండి, ఒకటి కాదు. ఆయన అనుభవించిన శ్రమలు చెప్పినాను అనుకోండి. ఇంత సాధనే చేసే వ్యక్తి తన భార్యను పోగొట్టుకున్నాడు, తన బిడ్డను పోగొట్టుకున్నాడు.
పాతి పెట్టేదానికి ఒక్కడు రాలేదండి. ఒక్కడే మోసుకొని పోయి గుంట ఒక్కడే దోవుకొని లోపల పెట్టి వచ్చేసాడు. భార్య పిచ్చిదైంది. ఇండియాకు వచ్చి ఒక సాధన చేశాడు విత్ విలియం కేరీ. బాగా గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరమీ సొగసుగా మనం సేవ చేస్తున్నామంటే గొప్ప విషయం. అది ఇంకొక మాట కూడా చెప్పాలి. విలియం కేరీ గారు ఆయన్ని చాలామంది కించపరిచారు, బాధ పెట్టారు. ఏం బాధ పెట్టారు తెలుసా? చెప్పులు కుట్టుకునే విలియం కేరీ వచ్చి వాక్యం చెప్తాడు అన్నారు. ఏం చెప్తారన్నారు? செருப்பு தைக்கிற வில்லியம் கேரி அவர்கள் வந்து தெய்வ செய்தி கொடுப்பாரு. అనౌన్స్మెంట్ భలేగా ఉంది కదా. కుమారమ్మ నవ్వుతుంది చూడు. ఏందనే తెలియలే పాపం ఆమెకి, రోసం రాల ఆమెకి. ఇట్టా అంటారు ఒక సేవకుడిని ఇట్టా అంటారు ఎవరన్నా పిలిచేది. ఈ విలియం కేరీ లేకపోతే ఏ పాస్టర్ ఇక్కడ సేవ చేయలేడు. ఆయన వేసిన బైబిల్దా ఇవన్నీ అందరూ చదువుకొని చెప్తా ఉండరు, లేకపోతే ఎవడు సేవ చేయలేడు ఇక్కడ సేవలు. వీళ్ళు పోయి అక్కడ గ్రీకు భాష పోయి నేర్చుకుని వస్తారు. పోతారు వీళ్ళ నుంచి ఎరుసలేముకి పోయేసేసి కప్పల్లో పోయేసేసి నేర్చుకుని వచ్చి అందరూ చెప్తారా? మీరు ఆలోచన చేయండి. పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు కదా. విలియం కేరీ కానీ ఆ రోజుల్లో ట్రాన్స్లేషన్ చేయకపోయి ఉంటే ఈ రోజుల్లో తెలుగు లాంగ్వేజ్ కానీ, తమిళ్ లాంగ్వేజ్ కానీ, హిందీ, మలయాళం, కన్నడ, ఉర్దూ, లెతిన్ చాలా ఉండేలండి. ఇవన్నీ భాషల్లో కూడా ట్రాన్స్లేషన్ ఎవరు చేయలేరు, కష్టం. ఒక్కడు చేశాడు. ఆయన కానీ లేకపోయి ఉంటే ఏ పాస్ట్ ఇప్పుడు ఈ వాక్యం చెప్పి ఉంటాడు. అది ఎబ్రిల్ పత్రికలో అది గ్రీకు భాషనా, అందువల్ల నాకా అని అన్నట్టు. లెతిన్ భాష ఎవరు చదువుతారు ఇక్కడికి వచ్చి బైబిల్ నేను పెడితే? గ్రీక్ భాష ఎవరు చదువుతారు? ఎవరన్నా చదువుతారా? ఉన్నారా మీలో గ్రీక్ భాష చదువుకున్న వాళ్ళు ఉన్నారా? చెప్పండి. ట్రాన్స్లేషన్ చేసిన వ్యక్తి అయిందా ఇంగ్లీష్లోకి. ఇంగ్లీష్లో నుండి అన్ని లాంగ్వేజ్కి అవతల చేశాడు. సీకెన్ పాల్ చేశాడు, జాన్ వెస్లీ, వీళ్ళందరూ కూడా దాంట్లో ఒక్కొక్క భాగం. ఏట్రా విలియం కేరీనే మాత్రం చెప్తున్నాను అనుకోబాకండి. వీళ్ళందరిని కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఆయన దేవుడు ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు గమనించండి, ఆయన ఒక పెద్ద సాధన చేసి ఎక్కడ దిగజారిపోలేదు. ఆయన పాయింట్ అక్కడే నిలబడుకోవాలి మీరు. భార్య పోయింది, దిగజారిపోలా. బిడ్డ పోయింది, దిగజారిపోలా. పని పోయింది, దిగజారిపోలా. ఆయన పలు రకాలుగా బాధ పెట్టారు, దిగజారిపోలా. విశ్వాసములో స్థిరంగా కడశ్వాస వరకు నిలబడుకున్నాడు విలియం కేరీ. చెప్పులు కుట్టే విలియం కేరీ గారు వచ్చి వాక్యం చెప్తారు అన్నారు ఆయన ఏమన్నాడు తెలుసా? స్టేజ్లోకి ఎక్కి, చెప్పులు కొట్టుకునే విలియం కేరీ మాత్రం కాదు, నేను సినిగిపోయిన చెప్పులు కుట్టే విలియం కేరీని అన్నాడు. మీకు అర్థమైందా ఈ మాట? అర్థమైందా? ఈ విలియం కేరీ ఎవడు తెలుసా? సినిగిపోయి బాగు చేసే విలియం కేరీ వీడు అని చెప్పాడు. మీకు అర్థమైందా మాట? అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఊరికి తలాడెత్తారేమో. అంటే అంత పౌరుషంగా దేవుని కోసం ఎక్కడ దిగజారిపోకుండా, చేతులు దమ్మిడి డబ్బులు లేవు, ఆయన ఆసియా ఖండానికి వచ్చి సేవ చేశాడు. ఆయన ఎంతో బలంగా దేవుని కోసం ప్రకాశంగా ఉన్నాడు. ఎక్కడ దేవుణ్ణి కృపని పోగొట్టుకోలేదండి. మనం ఎన్ని పోగొట్టుకున్నామో ఆలోచన చేయాలా? దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఎన్ని పోగొట్టుకున్నాం? మన దగ్గర ఉన్న టాలెంట్స్, మన దగ్గర ఉన్న ఉజ్జీవం, మన దగ్గర ఉన్న కార్యాలు ఎన్ని పోగొట్టుకున్నాం, ఎన్ని జిగజారిపోయాయి మన దగ్గర.
ఒకడు యెరూషలేము పట్టణాన్ని వదిలిపెట్టడం వలన, యెరికోకి దిగి వెళ్ళటం వలన ఎన్ని దిగజారిపోయేసాయి ఆశీర్వాదాలు. ఆ మరి మనం ఎన్ని పోగొట్టుకున్నామని ఆలోచన చెయ్యాలి. కొందరు నా దగ్గర అంటారు, నటిస్తారు భయంకరంగా, మేము దేవుళ్ళో ఉన్నప్పుడు కొన్ని కష్టాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మాకు కష్టాలన్నీ తీరి బాగా ఉండము అంటారు. యాడ బాగుండవా? నా ముందు ఫోర్సులు ఇస్తారు, అది నాకు ఆశ్చర్యం పడుతుంది. కుటుంబంలో నెమ్మది ఉందా? లేదు. మరి ఇంతకుముందు పేదరాలు అయినా నీకేమునింది? నెమ్మది ఉనింది. ఇంతకుముందు ఏదో అంత ఇంత అప్పులు తీర్చుకుంటా ఉన్నావు, ఇప్పుడు అప్పులు దండిగైపోయినాయి. నీకు లోకంలో జగజాడితే ఏమొస్తాయండి? భయము, భక్తి వస్తుందా? ఇచ్చలు విడి వస్తుంది. వస్తే డబ్బు ఎంత అవసరం అవుతుంది? దండిగా అవసరం అవుతుంది. దేవుళ్ళో ఉంటే కాస్త భయపడతా, వణుకుతా, మరే ఏం చేయాలరా, ఎట్ట బతుకాలరా అని అన్న ఆలోచన చేస్తాం. దేవుడే వద్దనుకొని బయటకు వచ్చినోడికి ఎట్టుంటుంది జీవితం? ఇచ్చలు విడిగా ప్రవర్తించే గుణ లక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు ఎంత డబ్బు అవసరం అవుతాయి? ఎన్నో వేల రూపాయల డబ్బులు అవసరం ఉంటుంది. అప్పుడు ముందున్న వాటికంటే ఇప్పుడు అప్పులు ఎక్కువ అయిపోయినాయి. అది నా దగ్గర చెప్పరు, దాన్ని మేనేజ్ చేస్తుంటారు. ఏమంటారు? మేనేజ్ చేస్తారు. ఉపదేశం విని ఉపదేశం చెప్పి మేము ఎట్టగట్ట వాళ్ళ బాకీల నుంచి వాళ్ళని తప్పించడానికి ప్రయత్నం చేసినా వారు లోకంలో పడిపోయిన తర్వాత బొత్తిగా ఇంకా ఎక్కువ అయ్యి ఉంటుంది. ద రీజన్ మనం బాగా గమనించాలా, మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎక్కడ కూడా దిగజారుకొని అలా పోగొట్టుకునే వాళ్ళమై ఉండకూడదు. ఏమేం పోగొట్టుకున్నావో ఆలోచన చేసుకో. నీకు తెలుసు నీ హృదయంలో నీకు ఏమేం పోగొట్టుకున్నావు, ఏమేది పోగొట్టుకున్నావు. నేను కూడా అప్పుడప్పుడు పరీక్షలు ఇచ్చుకుంటాను, నేను ఏమేం పోగొట్టుకున్నానా, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఎన్ని పోగొట్టుకున్నానా, ఏదేది పోగొట్టుకున్నానని నేను ఆలోచన చేస్తూ ఉంటాను. నిజం చెప్తున్నా, అబద్ధం ఆడలా. నేను అనుకున్నాను తఖానగరం పోగొట్టుకుంటానేమో అనుకున్నాను. నేను పోగొట్టుకోకూడదు. దేవుడు మనకిచ్చిన వాటిని మనం స్థిరపరచాలి. దేవుడు మనకిచ్చిన పనిని మనము స్టాండర్డ్ చేసి పెట్టాలి. దానికోసం ఏదైనా కానీ దిగదాం కిందకి, దేవుని సన్నిధిలో మనము వెళ్ళిపోదాం అక్కడికి, అట్లని అనుకున్నాను నేను. బాగా గమనించండి, అట్లా ఏది కూడా మనం దిగజారకూడదు. మనం ఈరోజు మనకు చెప్పుకునే దానికి ఒక 2 మందిరాలు ఉండే బ్రాంచెస్, చర్చెస్. అయితే బలమైన సేవకు చేసేవాళ్ళు నాకు కనపడలే. ఇంకా నాలాంటి ప్రయాసం, నాలాంటి ఉత్సాహం, నాలాంటి హృదయం, నాలాంటి మనస్సు అది కనపడలే. అంత స్వార్థం లోపలికి దిగజారుతుంది. స్వార్థం. నాకు తెలిసి నేను ఒక మాట చెప్తాను మీకు అందరికి బాగానండి. మీరందరూ ఇక్కడ ఉన్నారు కదా. మా పాప లోపల ఒక టాలెంట్ ఉండిందంటే ఈ సంఘాన్ని వదిలిపెట్టి బయటికి బాగుంటాను నేను. మీకు అర్థమవుతుందండి నేను చెప్పే మాట? అర్థమైందా? అర్థం అవ్వలే కదా? అది అర్థం కాదా? ఇప్పుడు మా పాపకి దేవుడు ఒక దర్శనం ఇచ్చి ఆ పాపని నేను ప్రత్యేకంగా వాడుకుంటాను అన్నప్పుడు ఈ సంఘంలో నుంచి బయటికి పంపించేస్తాను. మీకు అర్థమవుతుందండి నేను చెప్పేది? ఎక్కడ ఉండకూడదు, ఇక్కడ సేవ చేయకూడదు. నీ దర్శనం ఎక్కడో, దేవుడు నిన్ను దేనికోసం పిలిచాడు అక్కడికి వెళ్ళిపో అంటాను నేను. ఇది మీ పాస్టర్ పాల్ డెనల్ గారు గుండెల్లో ఉంటున్న నిరీక్షణ, నాలో ఉంటున్న వైరాగ్యం అది. అప్పుడు స్వార్థం ఉండకూడదు. ఏమని? నాది అనే విషయం వచ్చి అక్కడ రాకూడదు, నాది అనే మాట రాకూడదు. నాది అనే మాట వచ్చిందంటేనే ఇక సేవ చేయలేము, కష్టం. దేవుడిది, ప్రభుది అనుకోవాలి మనం ఎప్పుడు. యేసయ్యది ఇది. మనమందరం పనిముట్లమే, మనమందరం సేవకులం, సేవ చేయాలి. అట్లా బలమైన సేవ చేసే వాళ్ళు నాకు కనపడలే. నాకు తెలిసి నేను ప్రయాసపడినంత ప్రయాసం నేను ఇంకా చూడలే, ఇంకా నేను దాన్ని చూడలే నేను.
ఏదో నా కళ్ళ ముందు అట్లా నటించే వాళ్ళని చూశానే కానీ నాలాంటి ఒక మనసు కలిగి నాలాగనే నేను నా అలవాటు ఎట్ట తెలుసండి, నా దగ్గర ఎవరు అతుక్కొని ఉంటారో నేను తినే దాంట్లో కొద్దిగా వాళ్ళకి పెడతాను నేను. ఇది నా అలవాట. రెండోది, నా దగ్గర ఇంకొక అలవాటు ఉంది, అది కూడా మీరందరూ తెలిసి పెట్టుకోండి ప్లీజ్, అవన్నీ తెలిసి పెట్టుకోండి. ఏంటంటే నేను చెప్పకపోతే మీకు అర్థం, మీరు చూసి నేర్చుకొని అంటున్నారు. మీరు తప్పుగా నేర్చుకోండి అంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా దగ్గర ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు అంటే, సేవని నేర్పించే దానికోసం నిన్ను భయంకరంగా శ్రమ పెడతా నేను. ఎవరన్నా తప్పు అంటారా? ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? హలో, మిమ్మల్ని అడుగుతున్నా. సేవని నేర్పించే దానికోసం, పరిచయం నేర్పించే దానికోసం చాలా శ్రమ పెడతాను. చెప్పండి, ఎవరన్నా తప్పంటారా? చెప్పండి, తప్పని చెప్పండి. ఎవరన్నా అంటారండి? అంటారా? నేను ఎందుకు చేస్తున్నాను అన్నది మాత్రం నాకు మాత్రమే తెలుసు, మీకు తెలియదు. అది నేను ఎందుకు అలాగ మాట్లాడుతున్నాను, ఎందుకు నేను అలాగ చేస్తున్నాను, ఎందుకు ఆ విషయాన్ని నేను ఉపయోగిస్తున్నాను అన్నది మీరు తప్పుగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారే కానీ నాకు మాత్రం ఆ విషయం బాగా తెలుసు. నేను ఇచ్చినానంటే దీని మీదనే నీ మైండ్ సెట్ ఉంటుంది, ఏసై మీద ఉండదు. ఏడుండదు చెప్పాలా? మనకందరికి ఇచ్చేవాడు ఎవరు? అప్పుడు నేనిస్తే నువ్వు సేవ చేసావంటే, నేను ఇస్తే నువ్వు ఆ పని చేసినవంటే నీ మైండ్ సెట్ వచ్చి ఎవరి మీద ఉంటుంది? అన్నం ఇద్దాం ఉంటుంది. అన్న పంపిస్తాడు, అన్ని ఇస్తాడు, అన్ని చేస్తాడు, అన్న టీ తీయిస్తాడు, అన్నం తీసిస్తాడు, అన్న ఛార్జీలకు డబ్బులు ఇస్తాడు, పెట్రోల్కి డబ్బులు ఇస్తాడు, అన్న నాకు ఇది చేస్తాడు. దాంట్లోనే నేను కఠినత్వం చేస్తా. ఎందుకు చెప్ప? కష్టం అనేది నీకు తెలిస్తేదా సేవ ఎలాగ నిలబడుకోనేది కూడా తెలుస్తుంది. మనం కానీ ఇచ్చేసామనుకోండి, దేవుడు నన్ను కూడా శోధిస్తాడండి, మిమ్మల్నే కాదు. ఒక టైంలో కవర్లు కూడా రావు, ఒక 2-3 వస్తాయి నెలలో. ఆ 2-3 పెట్టుకొని అది ఘటన అవుతుందా? ఇక్కడ అది ఘటన అవుతుందా? కుటుంబాన్ని నడిపిన అవుతుందా? సేవ చేయని అవుతుందా? పాస్టర్స్ మీటింగ్ నడిపిన అవుతుందా? సంఘ సేవలను చూడడం అవుతుందా? నన్ను కూడా దేవుడు శోధిస్తాడు అప్పుడప్పుడు. నువ్వు కానుకల మీద ఆధారపడుతున్నావా లేదా నా మీద ఆధారపడి సేవ చేస్తున్నావా? మైండ్ సెట్ వెళ్ళదు. రే, ఈ మంత్ 2 కవర్లే వచ్చినాయిరా, మరి ఎంత వేల రూపాయలు ఎట్ట మనం మేనేజ్ చేయగలుగుతాం? వెంటనే దేవుడి దగ్గర ప్రార్థన. ఇప్పుడు వంగిని కదా మోకాళ్ళు, లేకపోతే వంగతాయండి? వంగదు. ఇప్పుడు దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో పరిశోధిస్తాడు నన్ను. ఆ పరిశోధించేటప్పుడు నేను దేని మీద మైండ్ సెట్ ఉన్నాను అన్నది బాగా దేవుడికి బాగా తెలుసు. దానికని దేవుడు ఎప్పుడు నన్ను వదిలిపెట్టింది లేదు, ఎప్పుడు దేన్ని తక్కువ చేసింది లేదు. దేవుడు నాకు ఎప్పుడెప్పుడు ఏమేం కావాలో అది ఇస్తానే పోతున్నాడు. ద మిరకల్ గాడ్ ఆయన మిరకల్ గాడ్, ఆయన అంత గొప్ప దేవుడు ఆయన. కాబట్టి మన జీవితంలో మనం విలియం కేరీ ఆఖరి గడియ వరకు దిగజారిపోలేదు. అట్లా మనం ఎప్పుడు కూడా మన విశ్వాసం, మన భక్తి, మనం దేవుడి దగ్గర ఉంటున్న ప్రేమల నుంచి మనం ఏం చేయకూడదు, కిందకి దిగిపోకూడదు. దిగిపోతే ఏమవుతుందంట అనే వాళ్ళు ఉంటారు కొంతమంది. చర్చికి రాకపోతే ఏమవుతుందంట అనే వాళ్ళు ఉంటారు కొంతమంది. దేవుడు వదిలిపెడితే ఏమవుతుందంట, అందరు బతకలేదా మేము ఒక్కరమేనా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆమెని అడిగినాను, అమ్మా నువ్వు దేవుని నమ్ముకున్నావు, బ్యాప్టిస్ట్ని తీసుకున్నావు, కాబట్టి ఈ తప్పుదారి వదిలిపెట్టే అమ్మా అన్న. అంటే ఆమె అంటది, నేను ఒక్కదాన్నేనా,
ఊర్లో ఇంకే ఊర్లు రాని అనింది నా ముందు. ఏంటంటే అర్థమవుతుందా? అలాంటి మొండోళ్ళు ఉన్నారు, అలాంటి తెలివి తక్కువైన వాళ్ళు ఉన్నారు భూమి మీద. నేను అన్నా, అమ్మా ఇదంతా బతుకు కాదు, ఇట్ట బతికేదే బతుకు, ఇట్ట జీవించే జీవితం. ఎట్టో బతికేదంటే అందరు బతుకుతారు ఆ బతుకుని. ఇట్ట బతకాలన్నదే యేసయ్య చెప్పించేదమ్మా. కాస్త మార్చుకో అంటే అస్సలు నా మాట లక్ష్య పెట్టలే, నా మాట లక్ష్య పెట్టలే. నాకు తెలుసు తుదకి ఎక్కడికి పోతుందని, తుదకి ఎక్కడికి పోతుంది అన్న సంగతి నాకు బాగా తెలుసు. దేవుని బిడ్డలారా, కొందరు మొండోళ్ళు ఉంటారు, ఏమవుతుందంట అని. ఏమేమవుతుందో మరలా మీరు లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 30వ వాక్యాన్ని కంటిన్యూ చేయండి. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కునేను. చూడండి, దేవుడు వద్దనుకుని పోయే ప్రతి మనిషికి దొంగలు బయట వస్తారు, అతనికి ఎదురవుతారు. దొంగలు ఎవరవుతారు? దొంగలు, దొరలు దొంగలుగా వస్తారు. దొర దొంగలు మంచిగానే కనపడతారు దొంగలు. అలాంటి వాళ్ళు మనకు ఎదురు పడతారంట. దొంగ దేవుని వదిలిపెట్టిన తర్వాత దొంగలు మనకు ఎదురవుతారు. దొంగలు మన దగ్గర దోచుకునేవాళ్ళు. బాగా గమనించండి, బైబిల్లో దొంగ అనే దానికి ఏమేమి రాయిస్తున్నారు చూడండి. యోహాను సువార్త 10:10. యోహాను సువార్త 10:10 త్వరగా చదవండి. ఓకే, తెలుగులో 10:10. యోహాను 10:10. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. దొంగ దేనికి వస్తాడంట? నీ దగ్గర ఉండేది దోచుకునే దానికి, నిన్ను హత్య చేసేదానికి, చంపేదానికి. దొంగ దొంగతనమును, హత్యను, నాశనము చేయటానికి వచ్చును కానీ మరి దేనికిని రాడు. దేవుణ్ణి వదిలిపెట్టిన తర్వాత నీకు నెక్స్ట్ ఎదురుపడేది ఎవరు తెలుసా? సాతాండు. అపవాదైన సాతాండే దొంగ. బైబిల్లో వాడు నీకు ఎదురవుతాడు, వచ్చి నీ జీవితాన్ని ఒక ఆటం పట్టిస్తాడు, నీ బతుకుని బండారాలు చేస్తాడు. ఎందుకంటే దేవుని ఆశ్రయాన్ని వదిలేసావు నువ్వు, దేవుని రెక్కల నీడ ఆశ్రయాన్ని వదిలిపెట్టావు, మహోన్నతుని చాటును వదిలిపెట్టావు నువ్వు. అంటే కోడి తన పిల్లలు రెక్కల నీడల్లో ఉండింది అంటే భద్రంగా ఉంటాయి. అది వదిలిపెట్టేస్తే ఏదన్నా కాకి తీసుకెళ్తుంది, గద్ద తీసుకెళ్తుంది. అట్లా దేవుడు వద్దనుకొని నువ్వు యెరూషలేమును వద్దనుకొని దిగి వచ్చేసావు కిందకి. ఇప్పుడు నీకు ఎదురుపడింది ఎవరంటే దొంగలు ఎదురుపడారు. దొంగలు ఎదురుపడతారంట. ఈ దొంగలు ఏం చేస్తారు? నీ దగ్గర ఉన్నదంతా దోచేసుకుంటారు. నువ్వు దేవుడి దగ్గర పొందుకున్న ఆశీర్వాదాలు, కృపావరాళ్ళు, దేవుడి దగ్గర పొందుకున్న ప్రతి దీవెనలు, దేవుడి దగ్గర నువ్వు సంపాదించుకున్న ప్రతి ఆశీర్వాదాలని మొత్తాన్ని కూడా వాడు ఏం చేస్తాడు? నీ దగ్గర నుండి తీసేసుకుంటాడు. నీ దగ్గర నుంచి తీసేస్తాడు. నీ టాలెంట్ని తీసేస్తాడు. నీ దగ్గర ఉన్న గొప్ప కార్యాలు తీసేస్తాడు. ఆ మరి ఎన్ని పోగొట్టుకున్నామో మీరు ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. నేను ఎన్ని పోగొట్టుకున్నా. ఒక రోజులో నేను సండే క్లాస్ టీచర్స్, ఇప్పుడు ఏమయ్యాను? నేను ఎన్ని పోగొట్టుకున్నాను. ఇంతకుముందు నేను బలమైన సేవ చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నా. ఏమైంది? ఏం జరుగుతుంది నా జీవితం గురించి అని ఆలోచన చేయాలి. ఇంతకుముందు దేవుని సన్నిధిలో నేను బలమైన సేవలు చేస్తా ఉన్నా, ఇప్పుడు చేయలేకపోతున్నా. ఎందువలన? ఇది మన దగ్గర ఉన్న వాటిని దోచుకునేవాడుదా అపవాదైన సాతాను. ఫస్ట్ ఏం చేస్తాడంట? వాడు దొంగతనం చేస్తాడంట. మన దగ్గర దొంగలిస్తాడంట. రెండేది, మళ్ళా మీరు ఇక్కడికి వచ్చేయండి. ఎప్పుడల్లా లూకా రాసిన సువార్త 10వ అధ్యాయానికి వచ్చేయండి. అతని బట్టలను
చదివి పెట్టండి అయ్యా కొద్దిగా. అతని బట్టలను దోచుకున్నారంట. రెండేది, ఫస్ట్ దొంగతనం చేశారు అతని దగ్గర ఉన్న సొమ్ముని. రెండేది, అతని దగ్గర ఉన్న బట్టలను దోచుకున్నారంట. మూడేది, అతన్ని కొట్టారంట, గాయపరిచారంట. మూడేది, కొర ప్రాణముతో అతన్ని విడిచిపోయేను. అంటే తన బట్టలను దోచుకున్నారంట. ఏంటంటే బట్టలు తీసేస్తే మనిషికి అంత సిగ్గా కదా? మనిషి అంటేనే ఉంటాడా? నా బట్టలు తీసుకుంటే పర్వాలేదు అంటాడా? అది ఎంత సిగ్గు, ఎంత అవమానం. అప్పుడు దేవుని సంఘంలో మనం దేవుని పోగొట్టుకున్న తర్వాత మనకు జరిగే కార్యాలు ఏంటంటే, దొంగలు వస్తారు, మన దగ్గర ఉన్నవన్నీ దోచుకుంటారు, మన వస్త్రాలు కూడా దోచుకుంటారంట. అట్ల తర్వాత అతని గాయపరిచి అని ఉంది. ఏమనుంది? గాయపరిచి. తగలకూడని దెబ్బలన్నీ తగలుతాయి, తగలకూడని యాక్సిడెంట్లన్నీ జరుగుతాయి, తగలకూడని అపాయాలన్నీ మనకు వస్తాయి. ఎప్పుడో యేసయ్య వద్దనుకున్నప్పుడు, యేసయ్యని వదిలిపెట్టిన తర్వాత ఇవన్నీ మనకు సమీపిస్తాయి. అట్ల తర్వాత కొర ప్రాణములతో అతన్ని విడిచి వెళ్ళనని ఉంది. అంటే అది సావు బ్రతుకులు వస్తాయి మనకి యేసయ్యని వదిలిపెట్టేస్తే. మరణాలు సమీపిస్తాయి, మరణాలు వస్తాయి మన దగ్గరికి. సంహారకుడు వచ్చి కూర్చుంటాడు మన ఇంటి ముందు. ఎవరిని తీసుకెళ్దామా, ఎవరిని చంపేద్దామా అన్న ఆ దురుద్దేశంతో అపవాదైన సాతానుడు మన దగ్గరికి వస్తాడు. బాగా గమనించండి. యేసయ్య కాదు అనుకున్న తర్వాత ఏం జరిగినాయి అంటే, వాడు సొమ్మంతా తీసేసుకున్నాడు, వాడు బట్టలు దోచేసుకున్నారు, వాడిని బాగా కొట్టారు. అట్ల తర్వాత అతన్ని కొర ప్రాణాలతో కింద పడేసి వెళ్ళారు. యేసయ్య వద్దనుకున్న వాళ్ళకి ఇవన్నీ 4 క్యారెక్టర్స్ జరుగుతానే వస్తాయి. యేసయ్య వద్దనుకున్న వాళ్ళు కనీసం ఎడన్నా బట్టలు ఎవరు తీసుకోకపోయినా కూడా సినిగిపోయి మళ్ళా కుట్టి వేసుకుంటా ఉంటారు. అర్థమవుతుందండి నేను చెప్పేది? యేసయ్య లేని వద్దనుకున్న వాళ్ళ ఇంట్లో సినిగిపోయిన బట్టలు మళ్ళా కుట్టేసుకుంటా ఉంటారు, అతుకులు వేసుకుంటా ఉంటారు. యేసయ్య వద్దనుకున్న వాళ్ళ ఇంట్లో ఎంత సొమ్మెత్తి పెట్టినా అది పోతానే ఉంటుంది, ఎంత సంపాదించినా అది నిలబడదు. యేసయ్య వద్దు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దెబ్బలు తింటారు. ఖచ్చితంగా దెబ్బలు అంటే ఎవరో మనల్ని వచ్చి కొట్టేది కాదండి. ఒక మాట మనల్ని అన్నా కూడా అది దెబ్బే కదా మనకి. ఒక మాట మనల్ని తిట్టినా కూడా అది దెబ్బే కదా మనకి. అది మన మీద పడిన గాయమే కదా. వాళ్ళ తర్వాత కొర ప్రాణం అంటే ఆఖరి స్టేజ్, ఆఖరి గడియ ఊరికి మనం వెళ్ళిపోతామంట. బాగా గమనించాలి. మనం దేవుణ్ణి వదిలిపెట్టేసి మనం ఈ లోకానుసారంగా మనం వెళ్ళామంటే, అందువల్ల నేను అప్పుడప్పుడు ఒక మాట అంటాను, ఏ సందర్భం కూడా మీరు ఎవరికి మీ ఆత్మీయతని జగజార్చేదానికి ఎవరికి చోటు ఇవ్వబాకండి. నేను మీకు చెప్పించే మాట, మీ ఆత్మీయతని జగజార్చే వాళ్ళు ఎవరైనా, నీ భర్త అయినా, భార్య అయినా, నీ పిల్లలైనా, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, నీ ఆత్మీయతని పాడు చేసేవాళ్ళు, నీ ఆత్మీయతలో నుంచి నిన్ను కిందకి కూల్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర జాగ్రత్త వహించుకోవాలి. వాళ్ళని తోసేయమని చెప్పాల నేను. వాళ్ళ దగ్గర మీ యొక్క ఆత్మీయతని పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక్కరోజు నీ విశ్వాసమే వాళ్ళని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ఆమేన్. నీ భక్తి వాళ్ళని మార్పు తీసుకొస్తుంది, నీ ప్రేమ వాళ్ళని ఆకర్షణ కడుతుంది, నీ దగ్గర ఉన్న దేవుని కార్యాలు ఒకరోజు వాళ్ళని ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి అది ఎప్పుడు కూడా నువ్వు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. యేసయ్య వద్దనుకున్న తర్వాత ఈ 4 కార్యాలు అతనికి జరిగినాయి. కొర ప్రాణాలతో కింద పడాడు,
ఇప్పుడు చర్చి పాస్టర్ వస్తున్నాడు అక్కడికి, ఇంటికి వెళ్ళి చదువుకోండి, మిగతాది అంతా ఇంటికి వెళ్ళి చదువుకోండి, అదే పత్రికలో ఉంది, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. చర్చి పాస్టర్ వస్తున్నాడు, ఆయన వచ్చి చూసి పక్కకు తొలగిపోయాడంట. చర్చి పాస్టర్ పక్కకి తొలగిపోయాడంట. ఎందుకు ఆయన పక్కకు తొలగిపోయాడు? ఒక చర్చి పాస్టరు ఆయన ఎందుకు పక్కకు పోయాడు చూస్తాం. మనిషి ప్రాణ బ్రతుకులో ఉన్నాడు. ఒకసారి నేను ఇక్కడ ఒక కోటయ్య గారు వాళ్ళ అమ్మ వచ్చింది, అప్పుడు ఈ సైడ్ గుడిసొనింది. ఆమె నేను ప్రసంగం చేస్తూ ఉంటే అనే సౌండ్ వినపడుతుందో నాకు. మీకు అర్థమవుతుందండి? నేనా భయపడిపోయినా, ఏమైపోయినా, చాలా భయపడిపోయినా. ఒరి ఏంట్రా ఎట్లా ఉంది ఈమెకి అట్లని చాలా భయపడిపోయినా. భయపడిన తర్వాత నేను ప్రార్థన అయిన వెంటనే చెప్పిన, అమ్మ కాస్త నువ్వు హాస్పిటల్కి పోమ్మా. ఎక్కడ పోమ్మన్నా? హాస్పిటల్కి పోమ్మా అన్న. అప్పుడు హాస్పిటల్కి ఆమె వెళ్ళమని చెప్పిన. నేను బాగా గమనించండి, మన జీవితంలో మనం ఒక సేవకులుగా మనం వచ్చి వాళ్ళకి ఏం చెప్తాం? ఆలోచనని చెప్తాం, ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఈ చర్చి పాస్టర్ పక్కకు తొలగిపోయాడు. ఆ రోజుల్లో ఒక ఆశ్చర్యం ఏంటంటే, చర్చి పాస్టర్ ముట్టుకున్న తర్వాత ఆమె చనిపోయింది అనుకోండి, ఆ వ్యక్తి చనిపోయాడంటే ఆ చర్చి పాస్టర్ వారం రోజులు చర్చికి రాకూడదు. ఎన్ని రోజులు రాకూడదు? 7 రోజులు సంఘానికి రాకూడదు. ఆయన కోసం పాప పరిహార్థ బలి ఒకటి చెయ్యాలా. ఏం చేయాలా? పాప పరిహార్థ బలి ఒకటి చెయ్యాలి. కాబట్టి ఆయన ముట్టుకోకుండా పోయాడు. మళ్ళీ లేవీలు వచ్చారు, సంఘంలో సేవ చేసేవాళ్ళు. వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు పోయారు తెలుసా? వీళ్ళు కానీ ముట్టుకున్నప్పుడు ఆమె చనిపోయిందంటే వాళ్ళు కూడా ఏం చేయకూడదు? సంఘంలో ఏ ఒక వస్తువుని ముట్టకూడదు. ఇప్పుడు సమరీయుడు అనే ఒక ఆయన వచ్చాడు అక్కడికి. ఆయన మనం ఆరాధిస్తున్న మన యేసయ్య. చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చి వాళ్ళు ఏమేం చేశారు? దొంగ వచ్చి ఏమేం చేశాడు? బాగా కొట్టారా? ఆ గాయాలను కట్టాడు. దిక్కులేని సావుగా కింద పడేసిపోయారా? ఆయన ఎత్తుకొని వాహనంలో ఎక్కించాడు. ఆయన నేరుగా తీసుకెళ్ళి ఒక పూటి కూలి వాడిని ఇంట్లో చేర్చేశాడు. చేర్చి కావలసిన డబ్బునిచ్చి ఇతన్ని పరామర్శించని చెప్పాడు. అంటే యేసయ్య ఏ సందర్భాన మనల్ని చేయి వదిలే దేవుడు కాడు అన్నది మనం ఏం చేయాలా? తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సందర్భాన మన దేవుడు మనల్ని చేయి వదిలేవాడు కాడు అని తెలుసుకోవాలి. అప్పుడు చూడండి దేవుని బిడ్డలారా, మన విశ్వాసంలో జిగజారిపోయామంటే ఇంత శ్రమలన్నీ మనకు వస్తాయి. అయితే అందులో నుంచి కాపాడే దేవుడు మనకున్నాడు కాబట్టి ఈరోజు మనం లక్షణంగా ఉంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఈ మాటని, ఈ సామెతని మీరు తెలివిగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకరోజు ఒక మర్రి చెట్టు మొక్క ఎల్లవలో కొట్టుకొని వస్తా పడిందంట. ఎల్లవలోకి వచ్చి తాటి చెట్టు దగ్గర ఒక మాట అడిగిందంట. తాటి చెట్టు అన్నా ఈ ఎల్లవలకి నేను ఎట్టో దిక్కుదోయిని బతుకైపోయింది, నాకు నీ నీడలో నాకు కొద్దిగా స్థలం ఇస్తావా అని అడిగిందంట. నన్ను చూడండి. ఆ తాటి చెట్టు పైనుంచి చూసి, నువ్వెంత, నీ బతుకెంత, నా కాలంత 7 సైజు కూడా లేవు నువ్వు, సరే ఉండిపోలే అని అంట. ఇక ఎల్లవ తగ్గింది. ఉదయాన తాటి చెట్టు అడిగింది, వెళ్ళలేదా నువ్వు అని. తాటి చెట్టు అన్న ఈ ఒక్కరోజు నేను తలదాచుకుంటాను, రేపు ఉదయాన్నే వెళ్ళిపోతానులే అనిందంట. మళ్ళా తాటి చెట్టు అనిందంట, నువ్వెంత, నీ బతుకెంత, సరే ఉండిపోలే అనిందంట. ఇట్లా రోజులు గడుస్తూ ఉన్నాయి.
ఆ గడుస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఆ మర్రి చెట్టు మొక్క బాగా లోతుగా వేర్లు పాక్కొని పోయి రోజు 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 బలిస్తా వచ్చిందంట. అలా బలిస్తా కొద్ది రోజుల తర్వాత ఆ తాడి చెట్టు కనపడకుండా ఈ మర్రి చెట్టు మొత్తం ఆకర్షణ కట్టుకునేసి తాడి చెట్టు ఉన్న గుర్తు లేకుండా చేసిందంట. దీని అర్థం ఏం తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవటానికి ఏదైనా ఒక్క విషయం నీళ్ళకి వస్తుందంటేనే మొత్తాన్ని నీ దగ్గర కూల్చేస్తుంది, మొత్తాన్ని తీసేస్తుంది. అప్పుడు తాడి చెట్టు అనుకునిందంట, అది అంతా దాని బతుకెంత అనుకున్నాను, తుదకి నన్ను ఈ వేరుతో లాగి కిందకి పడేసింది. అట్లా మనం ఆత్మీయ యాత్రలో వెళ్ళేటప్పుడు మనకు తగిలే చిన్న చిన్న అది ఎంతలే అనుకుంటాం. తుదకి అదే మనల్ని ఏం చేస్తుంది? కిందకి జిగజారుస్తుంది. దేవుని బిడ్డలారా, మనం కిందకి జిగజారే బిడ్డలంగా ఉండకుండా దేవుని కొరకు ఎల్లప్పుడూ స్థిరంగా నిలబడుకునే బిడ్డలుగా మనం కనపడుతూ ఉండాలి. దేవుని వదిలిపెట్టేస్తే పలు రకమైన సమస్యలు మనకి ఎదురవుతాయి. అందరు పైకి లేచి నిలబడుకుందాం. అందరం పైకి లేచి నిలబడుకుందాం. ట్యాబ్ ఏనైనా అందరు పైకి లేచి నిలబడుకుందాం. అందరు పైకి లేచి నిలబడుకొని ప్రార్థన చేద్దాం. అందరు తల్లోంచి ప్రార్థన చేయండి. చెప్పబడిన ఈ వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మనం అందరం ప్రార్థన చేద్దాం. ఒక మనుష్యుడు యెరూషలేము పట్టణాన్ని వదిలిపెట్టి యెరికోకి దిగజారిపోయాడు. దేవుడు కాదనుకొని, దేవుని సన్నిధి కాదనుకొని, దేవుని కాపుదల కాదనుకొని ఒక నాశనమైన స్థలానికి వెళ్ళిపోయేశాడు. వ్యాపారం చేయాలని, చేతి నిండా డబ్బు సంపాదించాలని, లక్షల కొలది డబ్బు చేత నేను జీవించాలని ఈ లోక ఆశకు ఏడ్చబడి దేవుని ఆశ్రయాన్ని పోగొట్టుకున్నాడు. అతను యెరికోలో దిగి వెళ్ళుచున్నాడు అని వాక్యములో రాయబడి ఉంది. మనం కూడా దేంట్లో పడినమో జ్ఞాపకం చేసుకోండి. మన ఉద్యోగం మనల్ని దేవుని దగ్గరికి పోనీయకుండా చేస్తుందేమో. డబ్బు మీద ఉంటున్న మైండ్ సెట్ మనకు ఉండటం వలన దేవునికి మనం దూరం అవుతున్నామేమో. ఈ లోకంలో ఉన్న ఫ్రెండ్స్, ఈ లోకంలో ఉంటున్న ఆశలు, ఈ లోకంలో ఉన్న మమకారాలు మనల్ని ఆత్మీయతల నుంచి కిందకు జారుస్తుందేమో. ఒకడు ఈ లోకమును అంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి లాభమని వాక్యం చెబుతుంది. అట్లా మనం ఉన్నామేమో. దేవుని బిడ్డలారా, దేవుడు కాదనుకొని పోయినవాడు అతను సొమ్ము పోగొట్టుకున్నాడు, అతని పై బట్టలు వస్త్రాలు పోగొట్టుకున్నాడు, సిగ్గును పోగొట్టుకున్నాడు. అతను బాగా గాయపరచబడాడు, కొట్టబడాడు, బాగా తన్నులు తీసుకున్నాడు ఎక్కువగా. నాలుగేది అతను కొర ప్రాణాలతో సావు బ్రతుకుల్లో ఉన్నాడు. మనం దేవుణ్ణి పోగొట్టుకోకూడదు ఎప్పుడు. ఆయన ఒక్కడే మన జీవితాలను ఆశీర్వదించేవాడు, కాపుదలను ఇచ్చేవాడు. ఆయన ఒక్కడే మనల్ని హెచ్చించేవాడు, బలపరిచేవాడు, దీవించేవాడు, ఆశీర్వాదాలు అనుగ్రహించగల దేవుడు ఆయన ఒక్కడే. నీ ఆత్మీయతని ఎక్కడ దిగజార్చుకోబాక, ఎక్కడ పోగొట్టుకోబాక, దేని కొరకు నువ్వు పోగొట్టుకోబాక.
అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు గల్లవాడు ఎవడు? ఈ లోకంలో ఉన్న డబ్బైనా, మనుషులైనా, ఈ లోకంలో విలువ కలిగింది ఏదైనా, సంపదలైనా నన్ను వేరు చేయలేవు అని ధైర్యంగా చెప్పగలిగాడు. అలాంటి నిరీక్షణ నీ లోకల రావాలి. అది యేసయ్య ఎదురు చూస్తున్నాడు. యేసయ్య ఎదురు చూస్తున్నాడు నీ దగ్గర. అది పోగొట్టుకోబాక. దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రేమగల్ల తండ్రి, నీ కృపలో బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన మధ్యలో రమేష్ గారు ఒక పాట పాడినప్పుడు కానుకలు సమర్పించగా తదుపరి పాల్ ఎబినేసర్ గారు ప్రార్థన చేస్తారు.